హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 130వ భాగం. మను చెప్పడంతో గదులన్నీ శుభ్రం చేయడానికి వెళ్లిన దమయంతి మొదటగా అరుంధతమ్మ గదిలోకి వెళ్ళింది. అరుంధతమ్మ ఆమె భర్తతో కలిసి వయసులో ఉండగా తీయించిన ఫోటో గోడకు వేలాడుతుంటే దాన్నొకసారి చూసి తెచ్చిన చీపురిని పక్కన పడేసి ఆ గదిలో జాతకాల కోసం అణువణువు వెతికితుంది. లోపల ఎక్కడో అరలో ఉన్న పాత కాగితాలు ఒకప్పటి పాత ఫోటోలే కనిపించాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటి తీసి పక్కన పెడుతూ లోపల ఎక్కడైనా జాతకాలున్నాయేమోనని చూస్తుంది. ఇంతలో దమయంతి, నువ్విక్కడేం చేస్తున్నావు అన్న అరుంధతమ్మ గొంతుకి ఉలిక్కిపడి అమ్మగారు మీరా అంటూ పైకి లేచింది. నేనే కాని నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, మనమ్మ ఈ గది శుభ్రం చేయమన్నారు, అందుకే వచ్చాను. గది శుభ్రం చేయడానికి వచ్చిన దానివి ఆ పని చేయకుండా అవన్నీ ఎందుకు తీస్తున్నావు? దుమ్ము పట్టి ఉన్నాయమ్మా, ఎటు చిమ్ముతున్నాను కదా శుభ్రం చేద్దామని. అలాగా, అవన్నీ పాతకాలం నాటి ఫోటోలు, నా తీపి గుర్తులు, పొరపాటున కూడా పడేకు, ఎక్కడివి అక్కడే పెట్టు అని చెప్పి ఆ ఫోటోలన్నింటినీ చూస్తూ కూర్చుంది. అప్పటికే దాదాపు ఆ గదంతా వెతికేయడంతో మిగిలింది శుభ్రం చేసి వెళ్లిపోయింది దమయంతి. రామ్ మనుల గురించి అభికి చెప్పడానికి పరిగెట్టింది కాస్త టక్కున ఆగిపోయింది రాధ. అవును, ఇప్పుడు చెప్పిన కృష్ణ నా మాట నమ్ముతాడా? ఇంతలా నటిస్తున్న దీనికి నేను చెప్పింది అబద్ధమో నమ్మించడం ఒక లెక్క. పైగా ఇలా చెప్తే రామ్ కూడా దోషిలా నిలబడతాడు. అలా జరగకూడదు. ఆ మనుని కృష్ణే గెంటేసేలా చెయ్యాలి. అప్పుడు రామ్ కూడా సేఫ్గా ఉంటాడు. నా ప్రేమ నిజమైంది, అందుకే ఆ దేవుడు నాకింకొక అవకాశాన్నిచ్చాడు. మను, ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి అమాయకురాలిగా నటిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నావు కదా. అదే అందరూ నిన్ను చీకొట్టేలా చేసి నీ పీడని కుటుంబానికి శాశ్వతంగా దూరం చేస్తాను అనుకుంది రాధ. రామ్తో గట్టిగా మాట్లాడి తన రూమ్కి వెళ్లిపోయిన మను బెడ్ మీద పడిపోయింది ఏడుస్తూ. ఎందుకిలా అవుతుంది? నాకే ఎందుకిలా అవుతుంది? నేనేం చేశాను అని ఎంత చెప్పినా రామ్ ఎందుకు వినట్లేదు? అభితో అలా అని డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడోనని భయంగా అనిపిస్తుంది. ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలి. రామ్ బుద్ధికి తెలిసేలా చేయాలి. కానీ ఒకవేళ ఆ ఫొటోస్ అన్నీ అభి చూస్తే నన్ను అసహించుకుంటాడా? నన్ను ఇంట్లో నుండి తన జీవితం నుండి శాశ్వతంగా గెంటేస్తాడా? ఏమో, అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక పిల్లోల్లో తలదాచుకుని ఏడుస్తూ కూర్చుంది మను. తనలా ఏడుస్తూ ఉంటే తన ముందే ప్రత్యక్షమైంది రాఘవ ఆత్మ. తను ఏడుస్తుంది ఎందుకో తెలిసింది, కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయత తనది. ప్రేమగా ఆమె తలమీద నిమిరాడు రాఘవ. ఎవరో తన తలమీద నిమిరినట్టుగా అనిపించడంతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది మను. కాని అక్కడెవరూ కనపడలేదు. లేచి కూర్చొని అటూ ఇటూ తల తిప్పి చూస్తుంటే రాఘవ నెమ్మదిగా తన చెంపలపై కారుతున్న కన్నీటిని తుడిచాడు. తన చుట్టూ ఎవ్వరూ లేకపోయినా తన చెంపలకు తాకిన చల్లటి స్పర్శకి భయంతో లేచి నిలబడింది. ఏంటిది, ఇక్కడెవరూ లేరు, కానీ నన్నెవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూనే లేచింది. కాస్త భయంగా చుట్టూ చూస్తున్న మనుకి సడన్ గా ఎవరివో అడుగుల చప్పుడు తన దగ్గరికి వస్తున్నట్టుగా అనిపించడంతో తను ఒక్కో అడుగు వెనక్కి వేయడం మొదలెట్టింది. అడుగుల చప్పుడు కూడా తన వెనక్కే వస్తుండడంతో అక్కడ ఏదో ఉందనుకుని భయంగా డోర్ దగ్గరికి పరిగెత్తి డోర్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు పరిగెత్తడంతో ఎదురుగా ఉన్న అభిని గుద్దేసింది. అభిని చూడకపోవడంతో ఎవరోననుకుని భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేసి గట్టిగా అరిచేసింది మను. భయంతో వెనక్కి పడిపోయేది కాస్త అభి తన నడుము చుట్టూ ఒక చేత్తో మరో చేత్తో తన చెయ్యి పట్టుకుని గట్టిగా ముందుకు లాక్కోవడంతో కళ్ళు మూసేసి అరిచేసింది మళ్ళీ. ఏమైంది మను, ఒకసారి చూడు అని గట్టిగా తన చెంపల మీద అభి తడుతుంటే అభి అంటూ కళ్ళు తెరిచింది కాస్త. ఏమైంది మను అని కంగారుగా అడుగుతున్న అభిని చూసి గట్టిగా తనని చుట్టుకుపోయింది.
నెమ్మదిగా ఆమె వెన్ను మీద నిమురుతూ, ఎందుకింత భయపడుతున్నావు? అభి, అది అక్కడ రూంలో ఎవరో ఉన్నారు, నా దగ్గరకు వస్తున్నారు అని ఏడుస్తూ చెప్తుంటే, మన గదిలో ఎవరుంటారు? కలగానే కన్నావా? అయ్యో లేదభి, నిజంగానే అక్కడెవరో ఉన్నారు, భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. అలాగా, సరే పద, ఎవరున్నారో చూద్దాం అంటూ తన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే, తన చేతిని గట్టిగా పట్టుకుని, వద్దు, నేను రాను, నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది. నేనున్నానుగా, ఏం కాదు, ఇలారా అంటూ ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే లోపలికి తీసుకెళ్లాడు అభిరామ్. చుట్టూ ఒకసారి చూసి, ఇక్కడెవ్వరూ లేరు మను అంటూనే బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్లి మొత్తం చూశాడు. కింద గార్డెన్లో పనిచేస్తున్న పనివాళ్లు, బంగ్లా దగ్గర పనిచేస్తున్న సివిల్ వాళ్లు తప్ప ఎవ్వరూ కనపడలేదు. పక్కన రామ్ కూడా లేకపోవడం వల్ల తను కూడా డోర్ లాక్ చేసుకునే ఉన్నాడు. లోపలికొచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తూ, ఇక్కడెవరూ లేరు మను, నువ్వే అనవసరంగా భయపడ్డావు. భయంగా చుట్టూ చూస్తుంటే దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకుని పిలిచాడు. ఉలిక్కిపడే అతని వైపు తిరిగింది. ఇక్కడెవరూ లేరు, ఎందుకలా భయపడుతున్నావు? కాని అభి, అది అని భయంగా చూస్తుంటే, అయినా ఎవరో ఉన్నారని నీకెందుకు అనిపించింది? ఇక్కడ నువ్వు మాత్రమే ఉన్నావు కదా. అది నేను పడుకున్నాను, ఎవరో నా తల మీద నిమిరినట్టుగా అనిపించింది. భయపడి పైకి లేచాను. నా చెంపల మీద పట్టుకున్నట్టు చల్లగా తగిలింది, అందుకే భయమేసి పరిగెట్టాను అంటుంటే, బెడ్ డెక్కి మీద ఉండాల్సిన ఫ్లవర్ వాజ్ బెడ్ మీద ఉండడం చూసి నవ్వుకుని, పిచ్చిమను, దీనికే భయపడిపోయావా? ఒకసారి ఇలా చూడు అంటూ ఆ ఫ్లవర్ వాజ్ని దాని ప్లేస్లో పెడుతూ, ఇది కింద పడిపోయింది. ఈ ఫ్లవర్స్ అన్నీ నీకు తల మీద గుచ్చుకొని ఎవరో పట్టుకున్నట్టు అనిపించి ఉంటుంది అని అభిరామ్ అంటుంటే, ఇంతలో అభి దగ్గరికొచ్చిన రాఘవ ఆత్మ, కృష్ణ అంటూ తన చెంపల మీద తడుముతుంటే ఏదో తెలియని తన్మయత్వానికి లోతవుతూ నవ్వుతుంటే తల తిప్పి చూశాడు. విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉండడం చూసి, చూడు, విండో కూడా ఓపెన్ చేసే ఉంది, నాకు కూడా ఎవరో పట్టుకున్నట్టు చల్లగా అనిపిస్తుంది. అవునా? అవును, ఇక్కడికెవరొస్తారు మను, చెప్పు. చుట్టూ పనివాళ్లున్నారు, బయట కాపలా వాళ్ళున్నారు, ఇంట్లో మనవాళ్లున్నారు, వీళ్ళందర్నీ దాటుకుని నీ దగ్గరికి ఎవరొస్తారు? అభి చెప్పిన క్లారిటీ సరిగ్గా ఉండడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది మను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేనలా బయటికి వెళ్ళొస్తానంటూ బయటికెళ్తుంటే, వద్దు, నేను కూడా వస్తానంటూ కంగారుగా తన చెయ్యి పట్టుకుని అతనితో పాటు వెళ్ళిపోయింది. నాన్నా, నాన్నా, ఇనపెట్ట దగ్గర డబ్బులు లెక్క పెట్టుకుంటున్న రాజేంద్ర, ఏంట్రా? అభిరామ్ గడికి పెళ్ళయింది నాన్నా అని ధనుంజయ అంటే, తల కూడా తిప్పకుండా, అయితే తను నాకు కావాలి నాన్నా అనగానే షాక్ అయి, ఏంటి? అవును నాన్నా, ఆ పిల్ల అందం ముందు దేవకన్యలు కూడా పనికిరారు. ఆ మాటకి సన్నగా నవ్వుతుంటే, ఏం నాన్న నవ్వుతున్నావు? ఏం లేదు, నా కొడుకు అనిపించావు. ఆ రోజు నేను మీనాక్షి మీద ఆశపడితే ఆ రాఘవగాడు గద్దలా తన్నుకుపోయాడు. ఈసారి అలా జరగదులే నాన్నా, నేనా పిల్లని వదిలిపెట్టను అన్నాడు ధనుంజయ. వాళ్ల జాతకాలు మన చేతికొచ్చే వరకు కాస్త ఓపిక పట్టు. 20 ఏళ్ల క్రితం జరిగిన రక్తపాతం మళ్లీ పునరావృతం అవ్వచ్చు. ఈలోపు వీలైనంత తొందరగా వైషుకి పెళ్లి చేసేయాలి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పమని హుకుం జారీ చేశాడు రాజేంద్ర భూపతి. అమ్మమ్మా, అమ్మమ్మా, ఎక్కడున్నావు అంటూ అరుస్తుంది యశు. ఏంటే మనోరాలా అలా అరుస్తున్నావు? ఇలా రా అమ్మమ్మా అంటూ సోఫాలో కూర్చోబెట్టి, ఏమైందే? ఏం లేదమ్మమ్మా, ఈరోజు ఊరంతా చూసొచ్చాం. ఎక్కడ చూసినా పంట పొలాలతో కలకల్లాడుతుంది. నువ్వే చెప్పావు కదా ఈ ఊరిలా ఉండడానికి ఏదో కారణముందని. ఆ కథ ఏదో చెప్తాను అన్నావు, కానీ ఇంతవరకు చెప్పలేదు, అందుకే పిలిచాను. చెప్పు, ఏంటా కదా? నాతో పాటు అందరూ వింటారు. తప్పదా? తప్పదు నానమ్మా. యశు మాటలకి ఆనంద్ దగ్గర ఉన్న గాయత్రి కూడా బయటికొచ్చి సోఫాలో కూర్చుంది. అభి మాత్రం చూసి నవ్వుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. చెప్పండమ్మమ్మా, నాక్కూడా వినాలనుంది. ఈ ఊరు మాత్రం ఎందుకు ఇంత పచ్చగా ఉంది అంటూ మను కూడా పక్కన కూర్చోగానే ఇలా చెప్పడం మొదలెట్టింది అరుంధతమ్మ. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఒక చెవిని వాళ్ల మాటల మీద వేశాడు అభిరామ్. ఏం లేదే మనవరాలా, ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరిని మన వంశ మూలపురుషుడైన ప్రద్యుమ్న మహారాజు పరిపాలించేవాడంట. ఆయన ఎంత పరాక్రమవంతుడంటే ఏ యుద్ధానికి వెళ్లినా గెలుపు అతనిదే. కాని ఆయనకి దిగులుండేది.
తన తదనంతరం ఈ ఊరు ఏమవుతుందో, తన వంశ వారసులు ఎలా చూసుకుంటారో అంటూ అనుక్షణం మదనపడేవాడు. దీనికి పరిష్కారాన్ని ఆలోచించాడు. భక్తితో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ప్రద్యుమ్నపురం అనే ఈ ఊరు ఎప్పుడూ పచ్చని పంట పొలాలతో పశుపక్షాదులతో సంతోషంగా ఉండాలని, కరువన్న మాట ఈ ఊరికి కలగకూడదని వరాన్ని కోరాడంట. అందుకోసం తన విజయానికి గుర్తుగా ప్రతి యుద్ధంలో తను సంపాదించిన నిధి నిక్షేపాలన్నింటినీ భూస్థాపితం చేసి దానికి కాపలాగా 50 అడుగుల పొడవున్న నాగేంద్రుణ్ణి కాపలాగా ఉండాలని పరమశివుణ్ణి ప్రార్థించాడంట. పరమశివభక్తుడైన ప్రద్యుమ్న మహారాజు కోరికను పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ నిధిని ఇదే ఊర్లో ఏదో ఒక స్థానంలో భూస్థాపితం చేయించి అతని కోరినట్టే నాగేంద్రుని ఆ నిధికి కాపలాగా ఉంచాడంట అని చెప్తుంటే 50 అడుగుల మిన్నాగు అన్న మాటకి చేతులు ఆగిపోయాయి అభిరామ్కి. తన పనిని పక్కన పెట్టి తల పూర్తిగా వాళ్ల వైపును విని మాటలు వింటున్నాడు. ఆ ప్రద్యుమ్న మహారాజు దయవల్ల ఈ ప్రద్యుమ్నపురం ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. కరువన్నది ఈ ఊర్లో రాదు. వామ్మో, ఇంత కథ ఉందా? 50 అడుగుల మిన్నాగా? ఇదంతా నిజమేనా అమ్మమ్మ? ఏమో, నాకు మాత్రమేం తెలుసు. నా కాపురానికి వచ్చిన కొత్తలో మా అత్తగారు ఈ కథ చెప్పారు. కాని అమ్మమ్మ, ఆ నిధిని ఎవరో ఒకరు తీయకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా తీసే ఉంటారు కదా అని మను అడిగితే, అలా తీయాలంటే అది ఎక్కడుందో తెలియాలిగా. అలా ఎవరో ఒకరు తీస్తారనే ఆ నిజాన్ని కూడా ఆయన తనతో పాటే భూస్థాపితం చేసేశాడు. ఆ నిధిని ఎక్కడ భూస్థాపితం చేయించాడు అన్నది ఎవ్వరికీ తెలీదు. కాని ఆయన పరమేశ్వరుని ప్రసాదం అనుకుంది మాత్రం పాడుబడిన శివాలయంలోని కాబట్టి దానికి చుట్టుపక్కలే ఎక్కడో భూస్థాపితం చేసి ఉండొచ్చని మా అత్తగారు చెప్పారు. అభిరామ్ మనసులో, అంటే నా కల్లోకొచ్చిన పాము ఆ 50 అడుగుల మిన్నాగా? కాని నా కల్లోకెందుకొచ్చింది? అంటే ప్రద్యుమ్న మహారాజు ప్రసన్నం చేసుకున్న ఈశ్వరుడి గుడి కాబట్టి ఆ శివాలయాన్ని తెరవమని చెప్పిందా? కాని ఈ కాలంలో ఇవన్నీ నిజమేనా అనుకుంటుండగానే, కాని ఇదంతా నిజమేనా అత్తయ్య గారు అని అడిగింది గాయత్రి. ఆమె మాటకి తల తిప్పి చూశాడు అభిరామ్. నిజమా అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి గాయత్రి. కాని నిధి ఈ ఊర్లో దాచిపెట్టి పడింది అన్నది నిజం. దానికోసమేగా మీనాక్షి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి ఈ ఊరికి వచ్చింది. నిదేగా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది అంటూ నెమ్మదిగా చెప్పి అభిరామ్ వైపు బాధగా చూసింది. ఆ పాము గురించి ఆలోచిస్తున్న అభి వీళ్ల మాటలు వినలేదు. ఏదో నిర్ణయానికొచ్చినట్టు తన పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అభి రావడానికి ఇంకో అరగంట ఉందనగా ఎవ్వరూ చూడకుండా రామ్ గదిలోకి వెళ్ళింది రాధ. రామ్ వాష్రూంలో ఉండడం చూసి టేబుల్ మీదున్న తన ఫోన్ తీసుకుంది. దానికి పాస్వర్డ్ ఉండడంతో, ఛా, ఇప్పుడెలా? వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలన్నీ ఇందులోనే ఉన్నాయి. రామ్ పాస్వర్డ్ ఏం పెట్టుంటాడు అనుకుంటూనే తనకు తెలిసినవన్నీ టైప్ చేసినా అది ఓపెన్ అవ్వలేదు. కొంపదీసి మను గురించి పెట్టుంటాడా అనుకుంటూ మను పేరుని ఎన్ని రకాలుగా టైప్ చేసినా ఓపెన్ అవ్వలేదు. అబ్బా, నా ఫోన్తో నువ్వేం చేస్తున్నావు అని ఇంతలో వినిపించిన రామ్ గొంతుకు భయపడుతూ వెనక్కి తిరిగి చూడగానే సీరియస్గా చూస్తున్న రామ్ కనిపించడంతో గుటకలు మింగుతుంది. నిన్నే రాధ అడిగేది, నా ఫోన్తో నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, నాకు ఫోటోస్ పిచ్చి, చూద్దామని తీసుకున్నాను. అలాగా, కాని నా ఫోన్లో ఫోటోసే ఉండవు అంటూనే ఫోన్ తీసుకుని, అవును, నువ్వేంటిలా వచ్చావు అని అడిగాడు. నిన్ను అత్తయ్య పిలుస్తుంది రామ్. అవునా, నువ్వెళ్ళు, నేనొస్తాను అనడంతో సరేనని వెళ్ళిపోతుంటే వెళ్తున్న తన వైపే తీక్షణంగా చూస్తున్నాడు రామ్. మను, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అనుకుంటూ ఎవ్వరూ చూడకుండా కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చి మెట్ల మీద పోసి మనుని కేకేసింది రాధ. ఏంటి రాధ అని మను బయటికి రావడంతో, మీ రూంలో సెల్ఫ్ సర్దాలన్నావు కదా, త్వరగా రా, నేను ఫ్రీగా ఉన్నాను, మళ్ళీ గుడికి వెళ్ళి రావాలి. వస్తున్నాను, 2 మినిట్స్. సరే, ఈలోపు నేను బట్టలన్నీ తీస్తూ ఉంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయి డోర్ పక్కగా నిలబడి, మను, ఇప్పుడు రామ్ డైరెక్ట్గా నీ మీద పడతాడు, మీ ఇద్దరిని అభి అలా చూస్తే అని సంతోషంగా అనుకుంటుండగానే కార్ కీస్ని పైకి కిందకి ఎగరేస్తూ మెట్ల మీద నడుస్తున్న రామ్ ఆయిల్ మీద కాలేసి ఫోర్స్గా మెట్ల మీద జారి పడిపోయాడు. సరిగ్గా అదే టైంకి బయటికి వచ్చిన అభి, గాయత్రి కూడా లోపలికొచ్చారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రద్యుమ్న మహారాజు కథ ఏంటో అరుంధతమ్మ క్లియర్గా చెప్పింది. అంటే ఆ నిధికి కాపలా పెట్టిన నాగేంద్రుడే అభి కల్లోకి వచ్చింది కూడా. మరి అభి ఏదో నిర్ణయం తీసుకున్నట్టు నవ్వుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే మనుని ఏదో చేయాలనబోయి రాధ చేసిన పని తిరిగి
ఎలాంటి పర్యవసనానికి దారితీస్తుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.